ఓం శ్రీమాత్రే నమః. మార్చి 1వ తేదీ శ్రీ శోభకృతనామ సంవత్సరం మాఘమాసం ఉత్తరాయణం శిశిర ఋతువు శుక్రవారం. తిథి షష్ఠి తెల్లవారుజామున 3:15 వరకు. నక్షత్రం స్వాతి ఉదయం 9:17 వరకు. అమృతకాలం రాత్రి 1:16 నుంచి 2:57 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 3:10 నుంచి 4:51 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:52 నుంచి 9:39 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:47 నుంచి 1:34 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 6:32. సూర్యాస్తమయం సాయంత్రం 6:17. ఈరోజు విశేషం శుక్రవారం షష్ఠి మాఘాది పంచకం. శుక్రవారం లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు. అందుకే మహిళలు అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఆర్థిక సమస్యలు రాకుండా బాగా ఉండాలి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పనిసరి. ఈ రోజున లక్ష్మీదేవిని పూజించడం వల్ల సుఖ సంతోషాలు, ఐశ్వర్యం, ఆస్తి, ధనప్రాప్తి వంటివి కలుగుతాయి. మరి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడం కోసం ఎటువంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. శుక్రవారం ఉదయం స్నానం చేసిన తర్వాత గులాబీ రంగు దుస్తులను ధరించి ఆ తర్వాత లక్ష్మీదేవికి తామర పువ్వులు లేదంటే ఎర్ర గులాబీ పూలు సమర్పించాలి. పూజా సమయంలో శ్రీ సూక్తాన్ని పఠించడం వల్ల లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. అలాగే శుక్రవారం రోజున లక్ష్మీదేవిని ధ్యానించిన తర్వాత కనకదార స్తోత్రం పఠించడం వల్ల అపారమైన సంపదలు వచ్చి చేరుతాయి. అలాగే మీరు సంపాదించిన డబ్బులు స్థిరంగా ఉండాలి అంటే లక్ష్మీదేవిని, గణేశుణ్ణి ఇద్దరిని కలిపి పోషించాలి. అలాగే శుక్రవారం రోజున లక్ష్మీ ఆలయానికి వెళ్ళి కమలం, తెల్ల మిఠాయిలు, శంఖం వంటివి సమర్పించడం వల్ల అమ్మవారి అనుగ్రహం తప్పక లభిస్తుంది. ఇక సంతానం లేని వారు గజలక్ష్మి అమ్మవారిని పూజించాలి. సంతానంతో పాటు సంపద, ఆస్తి కూడా లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పుడు పూజా స్థలంలో శ్రీ యంత్రాన్ని స్థాపించి క్రమం తప్పకుండా పూజించడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది. మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉండాలంటే పూజా స్థలంలో సోమ పుష్య యోగంలో దక్షిణావర్తి శంఖాన్ని ప్రతిష్ఠించండి. ఇలా చేయడం వల్ల అమ్మవారితో పాటు విష్ణుమూర్తి అనుగ్రహం కూడా దొరుకుతుంది. అలాగే శుక్రవారం నాడు ఆవులకు పచ్చని గడ్డి ఆహారంగా తినిపిస్తే మంచిదని నమ్ముతారు. ఇలా కాకుండా శుక్రవారం రోజు మీరు ఆహారం తీసుకునే ముందు నెయ్యి, బెల్లాన్ని కలిపిన ఆహారాన్ని ఆవుకు తినిపించండి. ఇలా చేయడం వల్ల మీకు డబ్బు విషయంలో ఎలాంటి సమస్య ఉండదు. అంతేకాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా పొందుతారు. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారు ఆందోళన లేకుండా పనులు ప్రారంభించండి. కార్యసిద్ధి ఉంటుంది. ఆర్థికపరమైన సమస్యలు తొలగుతాయి. ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. దైవ బలం రక్షిస్తుంది. కొన్ని విషయాల్లో సందిగ్ధావస్థ ఉంటుంది. ఆత్మీయుల సూచనలతో అన్నీ సర్దుకుంటాయి. ప్రముఖులతో పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఈరోజు ఉద్యోగ బదిలీలు ఉండవచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. రుణ సమస్యలు చాలా వరకు పరిష్కారమవుతాయి. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. మీరు చేసే ప్రయత్నాల్లో మంచి విజయాలు సాధిస్తారు. దీనివల్ల మీకు మనశ్శాంతి లభిస్తుంది. ఆదాయపరంగా ఈరోజు విజయవంతంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యులతో అనుబంధం పెరుగుతుంది. చిరకాల స్వప్నం నెరవేరుతుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కీలకమైన ఆర్థిక వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత మెరుగ్గా ఉంటాయి. మీరు అవివాహితులైతే మంచి పెళ్లి సంబంధం కుదిరే సూచనలు ఉన్నాయి. ఎవరికీ హామీలు ఉండవద్దు. ప్రయాణాలు ఆశించిన ప్రయోజనాలు కలిగిస్తాయి. ప్రేమికురాల మీద బాగా ఖర్చు చేస్తారు. అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యానికి డోకా లేదు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. వాహన యోగం ఉంది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అకాల భోజనాదుల వల్ల అనారోగ్యం ఏర్పడుతుంది. బయట ఆహారానికి దూరంగా ఉంటే మంచిది. పిల్లల పట్ల ఎక్కువ పట్టుదలతో ఉండడం అంత మంచిది కాదు. చెడు పనులకు దూరంగా ఉండడం మంచిది. కోపాన్ని తగ్గించుకోవడం అన్ని విధాలా శ్రేయస్కరం. కొత్త పనులు ప్రారంభించడానికి మంచి సమయం. సుబ్రహ్మణ్య స్వామిని ధ్యానించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రాశి వారికి ఈరోజు కాలం సహకరిస్తుంది. అదృష్ట ఫలాలు అందుతాయి. పనులు సకాలంలో పూర్తవుతాయి. కొందరు ఇబ్బంది కలిగించాలని చూసినా పెద్ద సమస్య ఏమీ రాదు. ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది. మనసు చెప్పింది వినండి. మీ ధైర్యమే బంగారు భవిష్యత్తునిస్తుంది. అధికంగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. ఆదాయం పర్వాలేదు, నిలకడగా ఉంటుంది. అదనపు ఆదాయ మార్గం గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.
ఆరోగ్యం పర్వాలేదు. మానసిక ఆందోళన తొలగిపోతుంది. ఆర్థిక వ్యవహారాలలో ఆప్తుల సలహాలను స్వీకరించి ముందుకు సాగడం మంచిది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు. మీరు మానసికంగా కొంత ఒత్తిడికి లోనవుతారు. ఉద్యోగానికి సంబంధించి ఈరోజు మీకు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మీకు కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగడం ఎక్కువగా ఉన్నా తలచిన పనులు పూర్తవుతాయి. కొందరు స్నేహితులు మీకు సహాయపడతారు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించక తప్పదు. ప్రయత్న కార్యాలు సఫలమవుతాయి. వృత్తి ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్త అవసరం. నిరుద్యోగులు ఉద్యోగం సంపాదించుకుంటారు. ఐటీ వైద్య విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. బంధువర్గంలో మీ మాట చెల్లుబాటు అవుతుంది. స్నేహితురాలతో సరదాగా కాలక్షేపం చేస్తారు. విద్యార్థులకు అనుకూలమైన సమయం. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. తల్లిదండ్రులు పిల్లలను ఎప్పటికప్పుడు కనిపెట్టుకుని ఉండడం మంచిది. ఆర్థిక విషయాలలో ముందడుగు వేస్తారు. వస్తు లాభాలు గోచరిస్తున్నాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. శుభవార్తలు వింటారు. వ్యాపారాలు ఉద్యోగాలలో ఒత్తిళ్లు అధిగమిస్తారు. ఆస్తి వివాదాలు సమస్యలు పరిష్కారం అవుతాయి. భూములు వాహనాలు కొంటారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పటికీ ఫలితాలను అందుకుంటారు. అనుకూలమైన శుభ ఫలితాల కోసం విష్ణు సహస్రనామాలు చదువుకోవాలి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రాశి వారు ఈరోజు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా నష్టాన్ని నివారించవచ్చు. ఏ విషయంలోనూ తొందర పనికిరాదు. మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అధికంగా విఘ్నాలు ఉన్నా వాటిని సులభంగా అధిగమిస్తారు. మొహమాటం వల్ల నష్టం ఉంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ఇతరుల సలహాలు తీసుకోవాలి. అవసరాలకు డబ్బు అందుతుంది. అందరితో స్నేహంగా ఉంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. భూముల విషయంలో కలిసి వస్తుంది. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. గౌరవ మర్యాదలకు లోటుండదు. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి. శారీరకంగా బలపడతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. తలపెట్టిన పనుల్లో జాప్యం జరగవచ్చు. ఓపిక అవసరం. స్నేహితులు ఆత్మీయుల సహకారం లభిస్తుంది. కోర్టు తీర్పులు అనుకూలంగా ఉంటాయి. అనవసరమైన వివాదాల్లోకి వెళ్లకుండా పనులపై శ్రద్ధ చూపాలి. అనవసరపు వ్యయ ప్రయాసాలు ఉంటాయి. ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. ప్రయాణాల వల్ల కలిసి వస్తుంది. మానసిక ఆందోళన తొలగుతుంది. ఆరోగ్యం అనుకూలిస్తుంది. రోజువారీ వ్యాపారం లాభదాయకంగా కొనసాగుతుంది. వ్యాపారులకు భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. వ్యాపారులకు ఈరోజు చాలా మంచి రోజు. మీ వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి నుంచి మీరు చేసే పనిలో మంచి సహకారాన్ని పొందుతారు. ఉద్యోగులు ఈరోజు మంచి ఫలితాలు పొందుతారు. ప్రేమ జీవితంలో ఉండేవారికి ఈరోజు సంతోషంగా ఉంటుంది. ఆస్తుల విషయంలో తగాదాలు రావచ్చు. వ్యవసాయదారులకు వాతావరణం అనుకూలిస్తుంది. ఆదిత్య హృదయం చదవాలి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రాశివారు ఈరోజు పనులు సకాలంలో పూర్తి చేస్తారు. అభివృద్ధికి సంబంధించిన అవకాశాలు వస్తాయి. ఆలోచించి సరైన మార్గంలో ప్రయాణించండి. ఉద్యోగంలో కీర్తి లభిస్తుంది. ఎదురు చూస్తోంది దక్కుతుంది. తోటి వారికి మేలు జరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. గృహ ప్రయత్నాలు సానుకూల ఫలితాన్ని ఇస్తాయి. ప్రయాణ లాభం ఉంది. చదువు విషయంలో ఒక ముఖ్య నిర్ణయం తీసుకుంటారు. ఆభరణాలు కొనుగోలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. కళాకారులకు చేతి పనుల వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. పిల్లల చదువు విషయంలో ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధుమిత్రులను కలుస్తారు. ఆర్థిక అవసరాలకు బ్యాంకుల నుంచి రుణాలను పొందుతారు. పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. నూతన వస్త్ర ఆభరణాలు పొందుతారు. అనుకూల ఫలితాలు ఉంటాయి. వృధా ఖర్చులు ఉంటాయి. ఉద్యోగులకు అనుకూలమైన రోజు. సహోద్యోగులతో సత్సంబంధాలు ఉంటాయి. అధికారుల ఆదరణ పెరుగుతుంది. కాబట్టి మీరు కష్టపడి పనిచేయాలి. వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఆశాజనకంగా ఉంటాయి. సంగీత సాహిత్య కళాకారులకు ఆదరణ లభిస్తుంది. బంధుమిత్రుల సహకారం పొందుతారు. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. రాజకీయ ఒత్తిళ్లు ఎదురు కావచ్చు. వ్యవసాయదారులకు రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. నిర్మాణ కార్యక్రమాలను చేపడతారు. మీ ప్రేమ జీవితంలో ఈరోజు ఆనందంగా ఉంటుంది. ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉన్నా సంతృప్తి పొందుతారు. ఆంజనేయ స్వామి ప్రార్థన ఉత్తమం. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రాశి వారికి ఈరోజు ప్రతి పని ఆలోచించి చేయాలి. ముఖ్య కార్యాల్లో శ్రద్ధ అవసరం. ధైర్యం సడలకుండా ముందుకు సాగాలి. కుటుంబ సభ్యుల సలహాలు పనిచేస్తాయి. శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. ఆర్థిక నష్టం నుంచి బయటపడతారు. న్యాయపరమైన పురోగతి ఉంటుంది. అవరోధాలను అధిగమిస్తారు. కోర్టు పనులు కలిసి వస్తాయి. పారిశ్రామికవేత్తలు న్యాయపరమైన చిక్కుల నుంచి బయటపడతారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. కొత్త వస్తువులు కొంటారు. కళాకారులకు ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో ఆహ్లాదకరమైన సమయం ఉంటుంది. మీ ఇద్దరి మధ్య ప్రేమ పెరుగుతుంది. మీరు ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయిస్తారు.
ఉద్యోగులు ఈరోజు పని విషయంలో సానుకూల ఫలితాలు పొందుతారు. బంధువులతో కలిసి విందులో పాల్గొంటారు. భూముల విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. సహోద్యోగులతో విభేదాలు రావచ్చు. పని భారం పెరుగుతుంది. రాజకీయ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఖర్చుల నియంత్రణ అవసరం. ప్రభుత్వ పనులు అనుకూలిస్తాయి. కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. ప్రయాణాలు ఎక్కువ చేయాల్సి వస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అనవసరంగా డబ్బు ఖర్చు అవడంతో ఆందోళన చెందుతారు. విదేశీయాన ప్రయత్నాలకు మార్గం సుగమం అవుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించక తప్పదు. పాత స్నేహితులను కలుసుకుంటారు. తీర్థయాత్రలకు వెళ్లే అవకాశం. సూర్య సందర్శనం శక్తినిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితం ఉంటుంది. కృషి ఫలిస్తుంది. ఒత్తిడి ఉన్న విజయం ఉంటుంది. మీ కార్యాల్లో ముందడుగు వేస్తారు. అవసరాలకు ధనం అందుతుంది. చంచలత్వం పనికిరాదు. ముందస్తు ప్రణాళిక ద్వారా కార్యసిద్ధిని సాధిస్తారు. ప్రమాదాల నుంచి బయటపడతారు. గృహంలో శుభం జరుగుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. మాటలతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. సమాజంలో మంచి గుర్తింపు పొందుతారు. చాకచక్యంగా పనులను పూర్తి చేసుకుంటారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక భయాందోళనలు దూరమవుతాయి. రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. రహస్య శత్రు బాధలు ఉండే అవకాశం ఉంది. భూములు కొనుగోలు చేస్తారు. ఆస్తుల విషయంలో తగాదాలు పరిష్కారం అవుతాయి. ఆస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కొత్త పనులు ప్రారంభించే ఆలోచన చేస్తారు. పదోన్నతి, స్థానచలన సూచన. ఉద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. నాయకులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. వాహనం మూలంగా పనులు నెరవేరుతాయి. ఇంట్లో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. కుటుంబ పెద్దల సహకారాన్ని పొందుతారు. ప్రేమ జీవితంలో ప్రేమించిన వారితో సాన్నిహిత్యం పెరుగుతుంది. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయం క్రమేపీ పెరుగుతుంది. వ్యాపార ఒప్పందాలు ఫలిస్తాయి. ఈరోజు పాత సమస్యల నుంచి కొంత ఉపశమనం కలుగుతుంది. అయితే మీరు మీ పనిపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. లేదంటే ఒకదానిపై మరొకటి ప్రతికూల ప్రభావం చూపుతాయి. కుటుంబంలోని పెద్దలను గౌరవించాలి. దుర్గా పూజ శుభాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆదాయం స్థిరంగా ఉంటుంది. శ్రద్ధతో పనులు చేస్తారు. దైవ సేవ, గురుసేవతో మానసిక ప్రశాంతత పొందుతారు. నలుగురి సహకారం లభిస్తుంది. ఆర్థిక సమస్యలు ఎదురైనా చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కొత్త పనులు కాకుండా గతంలో ప్రారంభించే కార్యక్రమాలు పూర్తి చేయడానికి ప్రాధాన్యతనిస్తారు. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. బంధువర్గంతో సఖ్యత నెలకొంటుంది. అయితే బంధువుల రాకతో ఖర్చులు పెరుగుతాయి. నిర్మాణ పనుల్లో జాప్యం జరగవచ్చు. ఆర్థిక ఇబ్బందుల వల్ల విదేశీ ప్రయాణాలు వాయిదా పడతాయి. ధైర్యం ముందుకు నడిపిస్తుంది. ఉద్యోగంలో సత్ఫలితాలు ఉన్నాయి. స్పష్టమైన కార్యాచరణ అవసరం. ధర్మదేవత అనుగ్రహం సిద్ధిస్తుంది. మొహమాటం పనికిరాదు. కర్తవ్య దీక్షతో లక్ష్యాన్ని పూర్తి చేయండి. అభీష్టం నెరవేరుతుంది. ఖర్చు విషయంలో జాగ్రత్త. ఇంట్లో వారిని సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలి. యజమానితో వివాదాలు వద్దు. ఆహార పానీయాల వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి. పాత మిత్రులను కలుసుకోవడం వల్ల మనసు ఆనందంగా ఉంటుంది. పోటీ పరీక్షల కోసం విద్యార్థులు కష్టపడి చదవాలి. అప్పుడే మంచి ఫలితాలు వస్తాయి. కుటుంబంలో వృద్ధుల ఆరోగ్యం కాస్త ఆందోళనకరంగా ఉంటుంది. వారికి సేవ చేయడం ద్వారా వారి దీవెనలు పొందండి. ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. వివాహ వేడుకలకు వెళ్లే అవకాశం ఉంటుంది. బంధువులతో గడపడానికి ఇష్టపడతారు. ఆదిత్య హృదయం చదివితే మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారు ఈరోజు జయం పొందుతారు. సకాలంలో అభివృద్ధి లభిస్తుంది. కొన్ని ఇబ్బందులు తొలగుతాయి. ఒత్తిడి తగ్గుతుంది. భూలాభం ఉంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయం మంచి జీవితాన్ని ఇస్తుంది. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. మానసిక దృఢత్వం ఏర్పడుతుంది. పనుల్లో పురోగతి ఉంటుంది. వంచేవారు ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. అవసరానికి సొమ్ము చేతికి అందుతుంది. ఆర్థిక సమస్యలు తీరుతాయి. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో సమయస్ఫూర్తి అవసరం. కొంత నిరుత్సాహంగా కాలం గడుస్తుంది. మీరు చెయ్యని పనికి మీకు అపకీర్తి వచ్చే అవకాశం ఉంటుంది. ఓపికగా ఉండడం మంచిది. ఇతరులకు అపకారం కలిగించే పనులకు దూరంగా ఉండడం మంచిది. పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తే అనారోగ్య బాధలు ఉండవు. వ్యాపారులకు ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి. విద్యార్థులు శ్రమకు తగ్గ ఫలితం పొందుతారు. భక్తి పెరుగుతుంది. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. ఉద్యోగులు తోటివారితో స్నేహంగా ఉంటారు. పై అధికారుల ఆదరణ పొందుతారు. పదోన్నతి మూలంగా స్థానచలన సూచన. భూముల విషయంలో తగాదాలు రావచ్చు. బంధువర్గంతో అనుకూలంగా ఉంటారు. పెద్దల సహకారంతో పనులు పూర్తి చేస్తారు. అయితే పనికి సంబంధించి మంచి ఫలితాలు పొందుతారు. ఆర్థిక పరంగా కొన్ని చిన్న సమస్యలు వచ్చినా సర్దుకుంటాయి. మీ భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. విష్ణు స్తుతి మంచి చేస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈ రాశి వారికి ఈరోజు లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది.
పనులు త్వరగా పూర్తవుతాయి. వ్యాపార లాభం ఉంటుంది. అనాలోచిత నిర్ణయం ఏది తీసుకోవద్దు. కొత్త ఆలోచనలు అభివృద్ధి పదంలో పయనింపచేస్తాయి. నూతన పరిచయాలు ఏర్పడతాయి. అపోహలు తొలగుతాయి. శత్రువులు తగ్గుతారు. శుభవార్తను వింటారు. సూక్ష్మ బుద్ధితో విజయాన్ని సాధిస్తారు. మీ పరాక్రమాన్ని ఇతరులు గుర్తిస్తారు. శత్రు బాధలు తొలగిపోతాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు. ఆకస్మిక లాభాలు ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పిల్లలు చదువులో రాణిస్తారు. మంచి సంస్థల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ప్రారంభించిన పనులు పట్టుదలతో సకాలంలో పూర్తవుతాయి. బంధువుల రాకతో ఖర్చులు పెరుగుతాయి. గతంలో ఉన్న వివాదాలు పరిష్కారమవుతాయి. సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. కొత్త పరిచయాలతో పనులు నెరవేరుతాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. సహోద్యోగులతో స్నేహంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. కళాకారులకు గుర్తింపు ఉంటుంది. ఆదాయంపై మనసు నిలుపుతారు. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. మిక్కిలి ధైర్య సాహసాలు కలిగి ఉంటారు. దత్తాత్రేయ స్తోత్రం పఠించండి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రాశి వారికి ఈరోజు ముఖ్య కార్యాలు సిద్ధిస్తాయి. సుఖ సంతోషాలు ఉంటాయి. చిత్తశుద్ధితో పనిచేసి మెప్పు పొందుతారు. దగ్గరి వారికి మేలు జరుగుతుంది. అనేక లాభాలు ఉన్నాయి. అందుకు తగ్గ శ్రమ కూడా ఉంటుంది. తోటి వారికి సహాయం చేస్తారు. ఉద్యోగంలో పురోభివృద్ధి ఉంటుంది. ఎదురు చూస్తున్నది దక్కుతుంది. శుభవార్తను వింటారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. పనుల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. ఉద్యోగ ప్రయత్నాలు తాత్కాలికంగా ఫలిస్తాయి. వ్యాపారం లాభదాయకంగా సాగుతుంది. భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. విదేశీయాన ప్రయత్నాలకు అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. మెలకువగా ఉండడం అవసరం. స్థానచలనం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. రుణ లాభం పొందుతారు. ఎలర్జీతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలి. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఉంటాయి. అనాలోచిత నిర్ణయాల వల్ల ఖర్చులు పెరుగుతాయి. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. పాత మిత్రులను కలుసుకుంటారు. వ్యవసాయదారుల రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలకు కార్మికుల సహకారం లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులను సంయమనంతో అధిగమిస్తారు. ఆదాయ మార్గాలపై దృష్టి నిలుపుతారు. సమయానుకూల నిర్ణయాలతో విజయం సాధిస్తారు. మీరు ఒక ప్రత్యేక వ్యక్తిని కూడా కలుసుకోవచ్చు. మీ వైవాహిక జీవితంలో కొంత ఒత్తిడి ఉంటుంది. మీ ప్రేమ జీవితంలో మిశ్రమ ఫలితాలు వస్తాయి. మీ ఆరోగ్యం బలంగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇష్ట దైవాన్ని స్మరించండి. ఆదాయం పెరుగుతుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రాశి వారికి ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. ధర్మబద్ధమైన విజయం ఉంది. అభీష్టాలు సిద్ధిస్తాయి. గృహ యోగాలు ఉన్నాయి. శ్రమకు తగ్గిన రెట్టింపు లాభం ఉంటుంది. వ్యాపారంలో కలిసి వస్తుంది. మంచి భవిష్యత్తు ఉంటుంది. తగినంత ఆలోచన అవసరం. 10 మందికి మేలు చేస్తారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. నిందించే వారు ఉంటారు. జాగ్రత్తగా సమాధానం ఇవ్వండి. మీ మంచితనం వలన తోటి వారి నుంచి అవసరానికి ఆర్థిక సహకారం లభిస్తుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. అధికారుల ఆదరణ పొందుతారు. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. అపకీర్తి రాకుండా జాగ్రత్త పడడం మంచిది. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. ప్రయాణాల్లో వ్యయ ప్రయాసాలు తప్పవు. కలహాలకు దూరంగా ఉండడం ప్రయత్నించాలి. దూరపు వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. శుభకార్యాల కారణంగా ఖర్చులు పెరుగుతాయి. గుర్తింపు పొందిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. దైవ దర్శనాలు విహారయాత్రలకు వెళ్ళవచ్చు. కుటుంబంతో సంతృప్తిగా ఉంటారు. ఇంటికి కావలసిన వస్తువులు కొంటారు. తలపెట్టిన ప్రయాణాలు కలిసి వస్తాయి. రాజకీయంగా అనుకూలమైన సమయం. ప్రభుత్వపరమైన పనులు సానుకూలంగా పూర్తవుతాయి. ఆర్థిక పరంగా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. పనికి సంబంధించిన పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ప్రేమ జీవితంలో ఉండేవారు కొంత ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆత్మబలం కోసం సూర్య నమస్కారం చేయండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈ రాశి వారు ఈరోజు ఓర్పుతో పనిచేసి చక్కటి విజయాన్ని పొందుతారు. ధర్మం రక్షిస్తుంది. గృహంలో శుభం జరుగుతుంది. దోషకాలం తొలగింది. అనుకూల కాలం మొదలైంది. ప్రశాంతత లభిస్తుంది. మొహమాట పెట్టేవారు ఉంటారు. ఎవరికి ఏ హామీ ఇవ్వవద్దు. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించండి. రుణ సమస్యలు తీరుతాయి. వ్యాపార పరంగా కలిసి వస్తుంది. ఉల్లాసంగా ఉంటారు. ఇతరులకు మంచి సలహాలు సూచనలు ఇస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ధైర్య సాహసాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. శుభవార్తలు వింటారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారులకు భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. వ్యాపార ఒప్పందాలు ఫలిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పనుల్లో బరువు బాధ్యతలు పెరగవచ్చు. ఏకాగ్రత అవసరం. ఉద్యోగస్తులు పై అధికారులతో గౌరవంగా ఉంటూ తోటి ఉద్యోగులతో స్నేహంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. మీ ప్రేమ జీవితంలో ఆనందంగా ఉంటుంది. ఈరోజు మీ భాగస్వామిని సంతోషంగా ఉంచేందుకు మీ వంతు ప్రయత్నం చేయాలి. పనులు సంతృప్తిగా పూర్తవుతాయి. మీ వైవాహిక జీవితం అనుకూలంగా ఉంటుంది.
భార్యాపిల్లలతో సంతోషంగా ఉంటారు. అనుకూల నిర్ణయాలతో మంచి ఫలితాలు పొందుతారు. సంతృప్తిగా ఉంటారు. లక్ష్మీ అష్టోత్తరం శుభప్రదం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.